ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం. లేఖన భాగం ప్రకటనా గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు సెలవిచ్చియున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు అనంటే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో తెలియపరిచాడు. ఎందుకొరకు రాబోతున్నాడు అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో తెలియపరిచాడు. చాలామంది భూమి మీద బాగానే ఉంది కదా, అక్కడికి తీసుకుపోవడం ఎందుకు అని అనుకుంటారు. అయితే నోవాహు కాలంలో నీటితో లోకం నాశనం చేయబడింది. ఇప్పుడైతే అనగా ఇక ముందు రాబోయే దినములలో భూమి అగ్నితో కాల్చివేయబడుతుంది అని 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనంలో ప్రభువు తెలియపరిచాడు. సంఘము ఎత్తబడుట మరియు క్రీస్తు రెండవ రాకడ ఒకటేనా అంటే కానే కాదు. సంఘము ఎత్తబడుట అనేది రెండవ రాకడలోని మొదటి మెట్టు. దీనినే రహస్య రాకడ అంటారు. రహస్య రాకడలో ప్రభువు మధ్యాకాశంలోనికి వస్తారు, భూమి మీదికి కాదు. యేసుక్రీస్తు రెండవ రాకడలో రెండవ మెట్టు బహిరంగ రాకడ, అనగా ప్రభువు భూమి మీద ఒలీవల కొండ మీద పాదం మోపే సమయం. రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్య వ్యవధి ఎంత అంటే 7 సంవత్సరములు. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనములు. మధ్యాకాశం ఎక్కడ ఉంది? ఆకాశంలోనే 3 భాగాలు కలవు. మొదటి ఆకాశం భూ ఉపరితలం నుండి పైభాగం. దీనిలో వాతావరణం, జీవులు, దివి నుండి పడద్రోయబడిన దురాత్మల సమూహాలు ఉంటాయి. రెండవ ఆకాశం. మొదటి ఆకాశం పైభాగం. దీనిలో సూర్య చంద్ర నక్షత్రాలు మొదలగునవి ఉంటాయి. ఇదే మధ్యాకాశం. మూడవ ఆకాశం. మధ్యాకాశ పైభాగం. దీనినే పరదైసు అని పిలుస్తారు. క్రీస్తు నందున్న యొక్క మనుష్యుని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను.
ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాల్లో కలదు. మధ్యాకాశంలో దేవుని బూర ఊదినప్పుడు సంభవింపబోయే సంభవాలేమిటి అంటే, పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు, ప్రభువునందు మృతులైన మృతులు మొదట లేస్తారు, సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు. ఇదంతా కనురెప్ప పాటులో జరిగిపోతుంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో కలదు. ఎత్తబడిన సంఘము మధ్యాకాశంలో ఎంతకాలం ఉంటుంది అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. ఎత్తబడిన సంఘానికి 7 ఏండ్లు విందు జరుగుతుంది. భూమి మీద విడవబడిన సంఘానికి 7 ఏండ్లు శ్రమకాలం జరుగుతుంది. ప్రియ విశ్వాసి, కృపాకాలం ముగించబడబోతుందని, దేవుని రాకడ ఆసన్నమవుతుందని, ప్రభు రాకడకై నీవు సిద్ధపడకపోతే సిద్ధపడమని, సరిచేసుకొని ప్రభు రాకడకై నిరీక్షణ కలిగి ఎదిరి చూచి ఆయన నిత్యరాజ్యమందు ఉండుటకై నిన్ను నీవు సిద్ధపరచుకోమని ప్రభు పేరిట మనవి చేయుచు, అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.